గురువుగారికి నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు మిమ్మల్ని ఈ విధంగా మంచిర్యాలలో ఈ యొక్క భగవద్గీత 15వ అధ్యాయము 18 సార్ల 1818 మందితో ఏర్పాటు చేసిన సందర్భంగా మిమ్మల్ని కలుసుకోవడం ఈ మంచిర్యాలలో పద్మనాయక మండపం వాళ్ళు రాజేశం గురూజీ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీరు రావడం మాకెంతో సంతోషదాయకం. మిమ్మల్ని కలవడం మేము ఈరోజు మా అదృష్టంగా భావిస్తాం. అయితే మీ గురించి కొద్దిగా మా శ్రోతలకు నాకు కూడా తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంది. మీరు నాకు అష్టావధానం చేశారు భగవద్గీతలో. తర్వాత 30 సంవత్సరాల నుండి ఈ యొక్క భగవద్గీత ప్రచారంలో ఈ జ్ఞానాన్ని అందించడంలో తత్పరులై ఉన్నారు. ఏం చెప్పబోతున్నారు ఈ రోజు కార్యక్రమానికి? వచ్చిన భక్తులకు ఏం సందేశం, గీతలోని ఏం సందేశం ఇవ్వబోతున్నారో నేను తెలుసుకోకూడదు. ఇంత దూరం కూడా రావటం ఏంటంటే అందరూ ఎంతో మంది స్వాములు కూడా వచ్చారు, వాళ్ళు కూడా ప్రవచనాలు ఇస్తుంటారు. నేను ప్రత్యేకంగా దేని మీద కాన్సన్ట్రేషన్ చేయబోతానంటే భగవద్గీతలో అసలు సత్యం ఏంటి అనేది తెలియదు. ఆ సత్యము ఈ వినే వాళ్ళకి, అర్థం చేసుకునే వాళ్ళకి ఎంతగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు స్పష్టంగా తెలియజేయటమే నా ఉద్దేశం. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఏ పని చేసినా తనకి ఏం ప్రయోజనం అనేది ఉంటది. ప్రయోజనం అంటే ఫిజికల్ గా లాభం, డబ్బులని గాని వస్తువులని గాని కాకపోవచ్చు. కానీ ఏ డబ్బులైనా ఏ వస్తువులైనా తన తృప్తి కోసం, అది కూడా ఎప్పుడుండే తృప్తి కోసమే మనిషి ప్రయత్నం చేస్తున్నాడు. సో ఈ భగవద్గీత అధ్యయనం ద్వారా గాని పారాయణం ద్వారా గాని మనిషి తను కోరుతున్న శాశ్వతమైన, ఎందుకంటే ఏ ఒక్కళ్ళు కూడా క్షణికమైన తృప్తిని కోరుకోడు. క్షణికమైంది సుఖాన్ని కేవలం సుఖం కోసం ఆధారపడిన వాడు ఆనందాన్ని పొందలేదు. క్షణికమైన ఆనందాన్ని కోసం చూసిన వాడు ఎప్పుడుండే తృప్తిని పొందలేడు. కానీ ప్రతి ఒక్కడు దీనిగా కోరుతున్నది మాత్రం ఎప్పుడుండే తృప్తి. ఎప్పుడుండే తృప్తి ఎప్పుడొస్తుందంటే నేను సత్యం అనే ధైర్యంతోనూ, నాకు మరణం లేదనే సత్యంతోనూ, నాకు వెలితి లేదు పరిమితి లేదు అనే సత్యంతోనూ అతని బుద్ధిలో కొంతన్న భావం కలిగినప్పుడే అతను తృప్తిగా ధైర్యంగా ఉండగలడు. సో ఆ జ్ఞానాన్ని ఈ స్పష్టంగా అందించడం కోసం నేను రావటం జరిగింది. వందల రకాల భగవద్గీతలు ఉన్నాయి. ఒరిజినల్ శ్లోకాలన్నీ ఒకటే ఉంటది, కానీ వ్యాఖ్యానం ఒరిజినల్ శ్లోకాలు సంస్కృతంలో ఉంటది కాబట్టి 18 అధ్యాయాలు కాబట్టి చాలా చోట్ల చెప్పిన మాటనే 10 సార్లు రిపీట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి చదివే వాళ్ళకి డైరెక్ట్ గా అంత అవగాహన కాదు. భగవద్గీత అసలైతే ఒకటే అయినప్పటికీ అది సంస్కృతంలో ఉంటుంది కాబట్టి అందరికి అర్థం కాదు. కాబట్టి దానిని రకరకాల భాషల్లో దాని తాత్పర్యాలు, అర్థాలు, తాత్పర్యాలు, వివరణలు ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల మంది దీన్ని నలుగురికి అందించడం కోసం వ్యాఖ్యానాలు, వివరణలు అందించిన వాళ్ళు ఉన్నారు. అయితే కానీ ఎందులో కూడా, ఏ భగవద్గీతలో కూడా కృష్ణుడు పలికాడు అని కానీ, కృష్ణ భగవాన్ పలికాడు అనే మాట కానీ ఎక్కడా లేదు. ప్రతి భగవద్గీతలోనూ శ్రీ భగవాన్ ఉవాచ అని మాత్రమే చెప్పబడింది. అంటే దీన్ని మనం భగవంతుని యొక్క సందేశంలాగా గ్రహించాలి కానీ కృష్ణుడి సందేశంగా గ్రహించకూడదు. కానీ మనకు అందింది మాత్రం కృష్ణుడి ద్వారానే. ఇప్పుడు ఉదాహరణకి సినిమాల్లో ఎన్టీ రామారావు గారు ఒకప్పుడు కృష్ణుడి వేషం వేసినప్పుడు ఎంతో నిష్ఠగా ఆ పాత్రను పోషించేవాడు. ఎంత బాగా చేసినా అది అక్కడ కృష్ణుడిని చూడాలి కానీ ఎన్టీఆర్ని చూడకూడదు కదా. అలానే కృష్ణుడు ఈ భగవద్గీతని అర్జునుడికి చెప్తున్నప్పుడు కృష్ణుడిగా మాట్లాడలేదు, భగవంతుని తరపున మాట్లాడింది. అందుకనే కృష్ణుడైతే జైల్లో పుట్టాడు, చెట్టు మీద బాణం వేస్తే చనిపోవటం, పెరగటం, ఎన్నో రకాల లీలలు చేయటం, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. కానీ భగవద్గీతలో భగవాన్ ఏమంటాడు? నాకు పుట్టుక లేదు, నాకు మార్పు లేదు, నేను వ్యక్తం కాను, నేను నాశనం కాను, నేను అందరిలో ఉన్నాను, సమానంగా ఉన్నాను, మార్పు లేకుండా ఉన్నాను అన్నాడు. కానీ ఇక్కడ ఎక్కడ పొరపాటు వస్తుందంటే అట్ట మీద కృష్ణుడు అర్జునుడు బొమ్మలు వేయటం వల్ల, దాన్ని చూసిందే ఎక్కువగా గ్రహించటం వల్ల అందరూ ఎంతసేపటికి భగవద్గీత ఎవరి సందేశం ఎవరు అందించారంటే శ్రీకృష్ణుడు అందించారని కానీ, మహా గౌరవంగా శ్రీకృష్ణ భగవాన్ అని కానీ అంటారు తప్ప శ్రీ భగవాను వాచ అందరూ సృష్టి మొత్తం వ్యాపించటమే కాక అందరిలోనూ సమానంగా జీరో డిస్టెన్స్ లో ఉన్నాను అని భగవంతుని మాటను గుర్తిస్తే అందరిలో మార్పు లేకుండా సమానంగా ఏదైతే ఉన్నదో, అందరిలో ఉన్నది, మార్పు లేకుండా ఉన్నది, సమానంగా ఉన్నది, ఎప్పుడూ తెలియబడుతూనే ఉన్నది, జీరో డిస్టెన్స్ లో తెలియబడుతున్నది. ఉన్నాను 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 అని. దాన్ని మనం ఇంకో సింపుల్ భాషలో చెప్పాలంటే నేను నాది వేరు, నేను వేరు, నా శరీరం, నా కళ్ళు, నా చెవులు, నా మనస్సు మారుతుంది, నా బుద్ధి మారుతుంది, కానీ నేను మారుతున్నా. సో మారే శరీరానికి, మారే ఇంద్రియాలకి, మారే మనస్సుకి, మారే బుద్ధికి కూడా ఆధారంగా మార్పు లేని నేను ఏదైతే ఉన్నదో ఆ నేను అనేది అందరిలోనూ సమానంగా ఉన్నది, ఎప్పుడు తెలుస్తూనే ఉన్నది, ప్రత్యక్షంగా తెలుస్తుంది. ఇంద్రియాలకు తెలియదు, కళ్ళతో నేను అని దాన్ని చూడలేవు, చెవులతో వినలేవు. కానీ ఈ నేను అనే ఆధారంలో అయితే చెవులు పనిచేయవు, కళ్ళు పనిచేయవు. సో ఈ నేను అనేది మార్పు లేకుండా, పరిమితి లేకుండా అందరిలో సమానంగా ఎప్పుడూ తెలియబడుతున్నది, ఎప్పుడూ తెలియబడుతూనే ఉన్నది.
ఇదే భగవంతుడు, నేను అనేదే భగవంతుడు. కానీ మనం ఈ మనసు ఇంద్రియాల ద్వారానే సమాచారం తీసుకోవటం వల్ల అదే సత్యం అనుకుంటుంది, కానీ తనకు ఆధారమైన అసలు నేను గుర్తించట్లా. సో మనసును కంట్రోల్ చేసే బుద్ధి కూడా మనసుకి జ్ఞానాన్ని అందించాల్సింది. నేను ఈ శరీరం కాదు, ఈ శరీరానికి కూడా ఆధారం నేను అని చెప్పాల్సిన బుద్ధి మనసుకు లోబడిపోతుంది. ఇది నేను సత్యము, మార్పు లేదు, నాకు పరిమితి లేదు అనే జ్ఞానాన్ని బుద్ధి కూడా నిలబెట్టుకోలేకపోతుంది. ఎందుకంటే దృఢత్వం లేదు, స్పష్టత లేదు. ఎందుకంటే వీళ్ళందరూ చదువుతున్నా కూడా అక్కడ శ్రీ భగవాన్ అని చెబుతున్నా, అందరిలో నేను 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 అని తెలియబడుతున్నా, కానీ ఆ అట్ట మీద కృష్ణుడు చూసేసరికి, కృష్ణుడు ప్రవచనం అనేసరికి కృష్ణుడు పుట్టాడు, మార్పు చెందాడు, వ్యక్తం అవుతున్నాడు. అందుకని అందరూ కన్ఫ్యూజన్ లో పడుతున్నారు. ఆ కన్ఫ్యూజన్ తొలగించడానికి కృష్ణుడు ద్వారా వచ్చింది, కానీ కృష్ణుడి సందేశం కాదు. సృష్టి మొత్తం వ్యాపించి అందరికీ 24 గంటలు సమానంగా తెలియబడుతున్న నేను 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 అని ఏదైతే ఉందో మార్పు లేనిది. ఆఖరికి నేను ఆడ, నేను మగ అన్నది కూడా నా శరీరం చూసి ఆడ, నా శరీరం చూసి మగ అంటాం, నేను తెలుపు, నేను నలుపు అన్న శరీరం చూసి మాట్లాడటం, నేను ధనికుడిని, నేను పేదవాడిని అన్నా కూడా నా ఆస్తి చూసి మాట్లాడటమే. కానీ అసలు నేను అనేది మాత్రం వీటన్నిటికీ ఆధారంగా ఉన్నది, ఎప్పుడు మార్పు చెందకుండా ఉన్నది. చిన్నప్పుడు నుంచి ఎత్తు, లావు, బరువు, మనసు, బుద్ధి అన్నీ మారుతున్నా చిన్నప్పుడు ఫోటో చూపిస్తే ఆ నేను వేరు, ఈ నేను వేరు అని ఎవరు అన్నదు. సో ఈ మార్పు లేని నేనే అందరిలో ఉంది, సమానంగా ఉంది, మార్పు లేకుండా ఉంది, సత్యమే ఉంది. ఈ నేను యొక్క సందేశమే భగవద్గీత. ఇది అర్థం చేసుకున్నప్పుడు నిజంగా ఎవరు కూడా నేనేమైపోతానని బుద్ధి లేని ప్రశ్నతో భయాన్ని సృష్టించుకోడు, నేను ఇట్లెందుకైందని బుద్ధి లేని ఆలోచనతో బాధని సృష్టించుకోడు, నేను తక్కువ అనే భావన రానివ్వడు. ఎందుకంటే ఆ నేను అనేది ఎప్పుడు మార్పు చెందేది కాదు. కాబట్టి నేను అనేది పరమ సత్యం, పరమాత్మ, పరంబ్రహ్మ, భగవంతుడు అనే 3 పేర్లతో మనం పిలుచుకోవచ్చు. ఒకే మాటలో చెప్పాలంటే సత్యం, నేను అనేదే సత్యం అనేది ఒకటి గుర్తుపెట్టుకుంటే నేనేమవుతాననే భయాలు కానీ, నేను తక్కువ అనే బాధలు కానీ ఉండవు. అప్పుడు ప్రేమే మన స్వరూపం అవుద్ది. భయము, బాధ లేనప్పుడు ప్రేమే మన స్వరూపం అవుద్ది. ఈ రకంగా ఇది తప్పుడు ఆలోచనకి, ఈ శరీరమే నేను అని, మగ నేను, ఆడ నేను, కులం, మతం, ప్రాంతం అన్నిటిలో ఇరుక్కుపోయిన ఈ మనసు, బుద్ధి ఈ నేను సత్యం అని తెలిసినప్పుడు అటు నుంచి బయటపడి సంపూర్ణమైన స్వేచ్ఛని, శక్తిని అనుభవిస్తుంది. అప్పుడు ప్రేమే మన జీవుడి యొక్క, అంటే మనసు యొక్క నిజ స్వరూపంగా మారిపోతుంది.